హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ జోషి వీరవల్లి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే బయట కాఫీ షాప్లో చాలా కాస్ట్ పెట్టి కొనుక్కునే కోల్డ్ కాఫీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా మనకున్న ఐటమ్స్తో, మనకున్న ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనమైతే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. బయట కాఫీ షాప్లో దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదండి. ఈ సమ్మర్ టైంలో మరీ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకుందాం. దానికి ముందుగా ఇన్స్టంట్ కాఫీ పొడి ఏ ప్యాకెట్ అయినా తీసుకొచ్చండి. ఒక 2 ప్యాకెట్స్ తీసుకుని ఇలా ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోనే గోరువెచ్చటి నీళ్ళు వేసి లమ్స్ ఏమీ లేకుండా, అంటే ఉండలేమి లేకుండా చక్కగా పలుచగా ఉండేలా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కలపాలి. తర్వాత ఒక జ్యూస్ జార్లోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి ఒక గ్లాస్ పాలు అయితే ఇందులో వేసుకోవాలండి. చల్లటి పాలనే వాడాలి, ఎందుకంటే మనం చేసేది కోల్డ్ కాఫీ కాబట్టి. తర్వాత దీనిలోనే మన స్వీట్నెస్కి తగ్గంత పంచదార అయితే వేసుకోవాలి. తర్వాత దీనిలోనే 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. తర్వాత కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ వేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది, బాగుంటుంది. తర్వాత మనకి ఇంకా క్రీమ్నెస్ కావాలనుకుంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. మనం ముందుగా కలిపి ఉంచుకున్న కాఫీ పొడి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బాగా మిక్సీ పట్టాలండి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్సీ పట్టాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఈజీగా ఇంట్లోనే మనకున్న వాటితోనే చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో మనం కోల్డ్ కాఫీ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే గ్లాస్ని ఇలా డెకరేట్ చేసుకుంటే ఇంకా అచ్చా మనకి కాఫీ షాప్లో దొరికే కోల్డ్ కాఫీ లానే ఉంటుంది. కాఫీ చేసేటప్పుడు పైన చాలా థిక్నెస్ క్రీమీ అయితే వస్తుంది కదండి, నుగర. దానికి మనం ఇలాగా కోకో పౌడర్ లేదా కాఫీ పౌడర్తో ఇలా స్ప్రింకిల్ చేసుకుని చక్కగా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్ టైంలో చాలామంది చల్లగా తాగడానికి ఇష్టపడతారు కాబట్టి అలాంటప్పుడు ఒకసారి మీరే ఇంట్లో ఈ కోల్డ్ కాఫీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వండి. వాళ్ళ దగ్గర నుంచి మీకు చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చేస్తాయి. ఖచ్చితంగా కంపల్సరీగా అందరూ ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇదండి. నేను టేస్టింగ్కి ఒక సిప్ వేసి చాలా బాగుంది అని చెప్దాం అనుకున్నాను, కానీ ఫుల్ గ్లాస్ మొత్తం అయితే ఫినిష్ చేసేసానండి. అంత బాగా వచ్చింది నా కోల్డ్ కాఫీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.